హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మనం చిన్నపిల్లలకి డ్రెస్ ఎలా కుట్టుకోవాలో కట్ చేసి అని చూస్తున్నాం కదండి. ఇంతకుముందు వీడియోలో లెహంగా ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూసాం కదా. ఈరోజు వీడియోలో మనం ఆ లెహంగా మీదకి లాంగ్ జాకెట్ అండి. ఇది అంటే కోట్ టైప్ అనమాట. వితౌట్ లైనింగ్ ఏమి వేయకుండా ఎలా కుట్టుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న మిగిలిన శారీలో ఉన్న డిజైన్ క్లాత్ నేను తీసుకున్నానండి. అయితే నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్కి డిజైన్ ఉంటే సరిపోతుందని నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్కి డిజైన్ వచ్చేలాగా ఫ్రంట్ సైడ్ 2 పార్ట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ అండ్ రైట్, ఆ 2 పీసులు కట్ చేసి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మధ్యలో ఉన్న డిజైన్ మిడిల్లో మధ్యలోకి వస్తుంది అనమాట. మన ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంటుంది కదా, దానికి అటువైపు ఇటువైపు వస్తుందన్నమాట. అలా అయితే నేను దాన్ని ఇప్పుడు నాకు 26 ఇంచులు పొడవు కావాలండి. ఆ పొడవును బట్టి కట్ చేసి 2 పీసులు తీసుకున్నానండి. తీసుకుని ఇప్పుడు నేను నెక్ అండ్ షోల్డర్ కోసం 5.5 ఇంచులు తీసుకున్నాను ఫ్రెండ్స్. 5.5 ఇంచుల్లో 3 ఇంచులు షోల్డర్ కోసం, 2.5 ఇంచులేమో నెక్ కోసం మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఆర్మ్ డౌన్ ఏమో చంక రౌండ్ గీసుకుంటాం కదా, దానికోసమేమో నేను 5.5 ఇంచులు మార్క్ చేసి గీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నెక్ కోసం ఒక 4.5 ఇంచెస్ గీసుకున్నానండి. నెక్ వీ షేప్లో ఉండేలాగా గీసుకున్నాను. నెక్ రౌండ్ మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక తర్వాత కిందికి ఇంకేం అవసరం లేదండి, అలా లైన్గా వదిలేసాను. నాకు మొత్తం ఈ పీసులు ఎడల్పు వచ్చేసి 8.5 ఇంచులండి. అంటే చిన్న పాప కదా, చిన్న పాప మొత్తం నడుము చుట్టుకొలత 25 ఇంచులండి. నాకు 6.5, ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచులు నేను మార్జిన్ కోసం తీసుకున్నాను. చూసారా ఇలా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పైన నెక్క దగ్గర నుంచి కింద వరకు మనకి వేరే 2 పీసులు కావాలన్నమాట. ఒక 1.5 ఇంచు ఎడల్పుతో 2 పీసులు కట్ చేసి అటాచ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ కోసం నేను ఓన్లీ ప్లెయిన్గా ఉన్న పీస్ని మాత్రమే తీసుకున్నాను. శారీలో ఏదైతే ప్లెయిన్గా ఉందో అది తీసుకున్నానండి. తర్వాత హ్యాండ్స్ కోసం ఆ డిజైన్ క్లాత్లో నుంచి నాకు హ్యాండ్స్ పొడవు వచ్చి 12.5 ఇంచులు ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచు కలుపుకొని నేను 13 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అలాగే చంక వైపున వచ్చేసి 3 ఇంచులు డౌన్ మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ని కర్వ్ డ్రా చేసుకుని ఇప్పుడు అదే ప్రకారంగా కట్ చేసుకున్నానండి. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచులు ఫ్రెండ్స్. చిన్న పాప కదా, అందుకని 3.5 ఇంచుల చొప్పున ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ ఉంచుకొని నేను హ్యాండ్ అయితే కట్ చేసుకున్నానండి. అంతే అండి, కటింగ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేద్దామండి. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూడండి. చాలా సింపుల్ అండి, కానీ మనం కుట్టామంటే అది రెడీమేడ్ స్టైల్లో చాలా అందంగా కనపడుతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కోసం 1.5 ఇంచుల చొప్పున 2 పీసులు అయితే కట్ చేసి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు ఈ పీసుల్ని మనం ఫ్రంట్ పార్ట్లో కింద బార్డర్ ఉంది కదా, అక్కడ నుంచి నెక్ వరకు ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలండి. పై వరకు నెక్ వరకు జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకుని మనం ఉక్సులు పట్టీకి లోపలి వైపుకి మడుస్తాం కదా, అలా లోపలి వైపుకి మడిచేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను సేమ్ ఇలానే సెకండ్ పార్ట్ కూడా రెడీ చేసుకుంటాను. తర్వాత నెక్ రెడీ చేసుకుందామండి. నెక్ కూడా ఇలాగే పీస్ అటాచ్ చేసి రివర్స్ చేసి కుట్టేసుకుందాం. దీనికి ఇంకా నేను ఎక్స్ట్రా లేసులు హెమ్మింగ్లు అలాంటివి ఏం పెట్టుకోవట్లేదండి. ఈ శారీ ఫుల్ స్టోన్ వర్క్ శారీ కదా, మనం ఏమీ లేసులు అలాంటివి వేయకపోయినా కూడా గ్రాండ్గా ఉంటుందని నేను ఇలా పట్టీని లోపలి వైపుకి మడిచి పైనుంచి కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను నెక్కలకు కూడా అలానే చేస్తాను. చూడండి, ఇప్పుడు పీస్ అయితే లోపలి వైపుకి మడిచి పైనుంచి కింద వరకు కుట్టేసుకుంటున్నాను నేను. తర్వాత నెక్ కోసం మనం క్రాస్ పీసులు తీసుకోవాలండి. మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే క్రాస్ పీసులు తీసుకుంటామో అదే విధంగా క్రాస్ పీసులు కట్ చేసి తీసుకుంటానండి. నేను వేరే కలర్ ఏం కాకుండా ఈ శారీలోనే ప్లెయిన్ క్లాత్ని క్రాస్ పీసుల్లాగా కట్ చేసి తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ అలాంటిది మనం ఏమన్నా తీసుకుంటే ఈ శారీ కొంచెం
ట్రాన్స్పరెంట్గా ఉంది కదండి, పైకి అంత మంచిగా కనపడదు, అసహ్యంగా ఉంటుందనేసి నేను ఇలా శారీలో క్లాత్ని క్రాస్ పీసులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫుల్ క్రాస్లో తీసుకుంటున్నాను. అప్పుడు నెక్ మనకి చక్కగా తిరుగుతుంది కదా, అందుకనేసి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏదేదైతే పట్టి అటాచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఆ వైపు ఉన్న నెక్కి ఈ క్రాస్ పీస్ని అటాచ్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ని లోపలి వైపుకి మడిచి పైనుంచి ఒక కుట్టేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకైతే 2 సూదులు ఇరిగిపోయాయండి మిషన్కి. ఫుల్ స్టోన్ వర్క్ కదా, అక్కడికి గుర్తుపెట్టుకుని తీసాను, కానీ ఎక్కడో ఒకటి అర మిస్ చేశాను. వాటి వల్ల ఇరిగిపోయాయి, మళ్ళీ కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా అనమాట. నెక్ను కూడా లోపల వైపుకి మడిచేసి పైనుంచి ఒక కుట్టేసేసుకున్నాను. అంతే, మన ఫ్రంట్ పార్ట్ రెడీ అండి. ఇలాగే ఇంకొక పీస్ని కూడా రెడీ చేసేసుకోవాలి. చూసారా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్లు 2 అటాచ్ చేసుకుందామండి. దానికన్నా ముందు బ్యాక్ పార్ట్కి కూడా మనం నెక్ అటాచ్ చేసి తిప్పాలి కదా. బ్యాక్ పార్ట్కి కూడా నేను అలానే తిప్పుతున్నాను. అయితే ఫ్రంట్ పార్ట్లో లోపల వైపు మడిచి పైనుంచి కుట్టు వేసాను కదా, దీనికి అలా చేయను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ క్రాస్ పీస్ని మెడకి జాయింట్ చేశాను. తర్వాత మన హెమ్మింగ్ పట్టి ఎలా మడిచి కుట్టుకుంటామండి, ఒక 1/2 ఇంచ్ బయటికి ఉండేలాగా మడిచి కుట్టుకుంటాం కదా, అలా కుడుతున్నాను. కనపడుతుందా మీకు? అలా అనమాట. 1/2 ఇంచ్ బయటికి ఉండేలాగా మన హెమ్మింగ్ పట్టీలాగా మడిచి కుట్టుకోవాలి. కుట్టుకుని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ ఏదైతే బయటికి ఫోల్డింగ్ ఉందో దాన్ని అలానే బయటకు ఉంచి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి తర్వాత బయటకు వదిలిన 1/2 ఇంచ్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ నెక్ వైపుకి మడిచి షోల్డర్ జాయింట్ చేసేయాలండి. షోల్డర్ జాయింట్ చేసేసి అంతే, ఇంకా పైనుంచి నెక్కి ఓపెన్ చేసి పైన బ్యాక్ నెక్కి పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందామండి. దానికోసం నేను హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకున్నాను. లోత్ తీసుకుని చూస్తున్నారు కదా, అలా నాకు స్పెషల్గా దీనికి పైపింగ్ వేయాలి, లేస్ వేయాలి అన్న ఇదేం లేదండి. ఎందుకంటే దీంట్లో డిజైన్ చాలా నీట్గా బాగుంది, వచ్చింది కదా, కరెక్ట్గా అలానే సెట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా కుడతారండి, అచ్చు బయట షాప్లో కొన్నట్లే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను దీనికి హెవీ మోడల్ ఏం పెట్టలేదు, చాలా సింపుల్గా రౌండ్ నెక్కలు పెట్టి ఫినిష్ చేశానండి. దీని లోపల వేసుకునే చిన్న క్రాప్ టాప్ కూడా చిన్నది కూడా కుట్టానండి. ఇది లాంగ్ జాకెట్. ఫస్ట్ ఆ క్రాప్ టాప్ వేసుకుని దానిపైన ఈ లాంగ్ జాకెట్, ఈ లాంగ్ కోట్ వేసుకునేలాగా అనమాట. ఇష్టం ఉంటే వేసుకుంటారు, లేదంటే ఓన్లీ ఆ క్రాప్ టాప్ లెహంగాతో సరిపోతుంది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుందండి లుక్ మాత్రం. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా, నాకేమన్నా సలహా ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, అయిపోయిందండి. నేను హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అయితే వేస్తున్నానండి. సైడ్ ఫిట్టింగ్ కోసం హ్యాండ్ లూజ్ చూసుకున్నాను. 3.5 ఇంచెస్ ఉందండి నాకు. అయితే చంక దగ్గర లూజు, చంక రౌండ్ మొత్తం 10 ఇంచెస్ అండి, అంటే 5 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి. ఒకవైపు చూసుకుంటే 5 ఇంచెస్ కదా, అంతే. నేను మార్కింగ్ చేసుకుని పైనుంచి కింది వరకు కుట్టుకుంటూ వచ్చేసాను అనమాట. ఇప్పుడు పక్కన మార్జిన్, ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ నీట్గా కట్ చేసుకుని తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఇలా అనమాట. పైనుంచి కింది వరకు కుట్టుకుంటూ వచ్చేసేసా. మీకు కావాలంటే
దాన్ని కింది నుంచి ఒక 6 ఇంచెస్ దగ్గర ఆపేసి మనం డ్రెస్కి కట్స్ పెట్టుకుంటాం కదండి, అలాంటి కట్స్ అయినా పెట్టుకోవచ్చు. అయితే నేను దీనికి ఫస్ట్కి పైనుంచి కింది వరకు కుట్టేశాను, కానీ నాకు తర్వాత అనిపించింది దీనికి కట్స్ ఉంటే బాగుంటుంది అనేసి. అది మీకు చూపించలేదు, అందుకే నేను తర్వాత దాన్ని ఓపెన్ చేసి కింది నుండి 6 ఇంచెస్ వరకు ఓపెన్ చేసి కింది కట్స్ స్టిచ్ చేశానండి. ఓపెన్ ఉండేలాగా స్టిచ్ చేశాను అనమాట, పిల్లలకి పట్టేసినట్టు లేకుండా నీట్గా ఉంటుందని. అంతే ఫ్రెండ్స్, మన లాంగ్ కోట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.